హరి ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ పరమాత్మనే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ రంగనాథాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. భక్తిరసవాహిని ఛానల్కు స్వాగతం. నా పేరు పన్నాల నీలకంఠేశ్వర శర్మ. అందరికీ నమస్కారములు. నేను గత వీడియోలో ధనుర్మాస విశేషతను గురించి తెలియజేస్తూ శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కథను నా తదుపరి వీడియోల్లో తెలియజేస్తాను అని చెప్పాను. ఇప్పుడు నేను ఆ శ్రీమన్నారాయణ్ణి, గోదాదేవి, విష్ణుచిత్తుల దివ్యానుగ్రహంతో ఆముక్తమాల్యద కథామృతాన్ని ఈ వీడియోలో చెప్పటానికి మొదలు పెడుతున్నాను. మీరు శ్రద్ధగా వినండి. సాహితీ సృష్టికి ఒక ప్రేరణ ఉంటుంది. ఆముక్తమాల్యదకు ప్రేరణ ఒక దివ్యమైన స్వప్నం. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రలో విజయవాడ సమీపంలోని కృష్ణానదీ తీరం వద్ద గల శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయానికి వచ్చి ఆలయ ప్రాంగణంలో ఏకాదశి వ్రతము ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని ఆ రోజు అక్కడే విశ్రమిస్తాడు. ఆ రాత్రి రాయలవారి కలలో సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి భగవానుడు ప్రత్యక్షమై, రాయా, నువ్వు అన్ని భాషలకు తల్లి భాష అయిన సంస్కృతంలో మదాలస చరిత్ర, సత్యభామ పరిణయము, సకల కథాసార సంగ్రహము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలగు శృంగార కావ్యములను రచించిన నీకు తెలుగు భాష అసాధ్యం కాదు. కావున ఆ తెలుగు భాష యందు మాకు ఇష్టమగు ఒక ప్రబంధమును రచింపుమని నీకు శ్రీ రంగేశుని కథను స్ఫురణ కలిగిస్తాను అని అచ్చమైన తెలుగులో గోదా రంగనాథుల కళ్యాణ వైభవాన్ని వర్ణించమని ఆ స్వామి ఆజ్ఞాపించినట్లుగా ఒక కథనం ఉన్నది. ఆ ఆజ్ఞే రాయలవారికి తెలుగులో ఒక అద్భుతమైన ప్రబంధం రచించడానికి తొలిమెట్టు అయింది. తెలుగు సాహిత్య చరిత్రలో కవి సామ్రాట్గా వెలిసిన శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఈ ప్రబంధ కావ్యం భక్తి, ప్రేమ, రాజనీతి, ధర్మశాస్త్రం అన్నీ కలిసి ఒకదాంతో ఒకటి ఎలా మిళితమై ఉంటాయో చూపించే మహత్తర గ్రంథం. దాని పేరే ఆముక్తమాల్యద. ఆముక్త అంటే ధరించి విడిచిన, మాల్యద అంటే మాలను ఇచ్చినది. అంటే తాను ధరించి విడిచిన మాలను దేవుడికి సమర్పించిన వనిత అని అర్థం. ఆ వనిత ఎవరు? ఆమె ప్రేమ కథ ఎంత మధురమైందో తెలుసుకుందాము. సామాన్యంగా మనం దేవుడికి అర్పించే వస్తువులను ముందుగా వాడము. కానీ ఇక్కడ కథానాయిక తాను ధరించిన మాలనే భగవంతుడికి ఇచ్చింది. దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు. ఇంతటి విచిత్రమైన పవిత్రమైన ప్రేమ కథకు రాయలవారు ఎంతో గొప్ప న్యాయాన్ని చేశారు. ఈ కావ్యంలోని ప్రధాన నాయిక గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశ. ఆమె తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినది. ఆమె తండ్రి గొప్ప విష్ణు భక్తుడు, ఆళ్వారుల్లో ఒకరైన విష్ణుచిత్తుడు. ఆయనను పెరియాళ్వార్ అని కూడా అంటారు. గోదాదేవి బాల్యం నుంచే శ్రీరంగనాథుడిపై అపరిమితమైన ప్రేమ పెంచుకుంది. ఆ ప్రేమ, భక్తి చివరికి పరాకాష్ఠకు చేరి తాను శ్రీరంగనాథుణ్ణి మాత్రమే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె ప్రేమలోని ప్రత్యేక ఏమిటంటే, ఆమె ప్రతిరోజు తండ్రి దేవుడికి సమర్పించబోయే పూలమాలను తీసుకొని ముందుగా తాను ధరించి తన రూపం అద్దంలో చూసుకొని ఆపై దాన్ని తిరిగి అక్కడే పెట్టేది. తద్వారా అంటే ఆ మాల ద్వారా తాను ఆ దైవంతో ఏకమయ్యేది. అందుకే
ఆమె ఆముక్తమాల్యద. ఈ చిన్న ఘట్టం గోదాదేవికి శ్రీరంగనాథుడికి మధ్య ఉన్న అలౌకిక ప్రేమ బంధాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆముక్తమాల్యద అనేది కేవలం ఒక భక్తి కథ కాదు. భక్తుడి అంతరంగాన్ని, స్త్రీ భక్తి మహిమను, రాజధర్మాన్ని, గృహస్థ జీవనశైలిని, సమాజ నిర్మాణాన్ని చూపించే గొప్ప సాహిత్య గ్రంథం. కళ్యాణ గుణాల రాశి అయిన శ్రీమన్నారాయణుడి భక్తిలో తరించాలని తపించిన మహనీయులు ఎందరో వారి చరిత్రలన్నీ అత్యద్భుత కావ్యాలుగా మనకు మిగిలాయి. అలాంటి దివ్యమైన గ్రంథాల్లో తెలుగు సాహితీ జగత్తుకు ఒక ముత్యపు హారం లాంటిది శ్రీకృష్ణదేవరాయలచే విరచితమైన ఆముక్తమాల్యద. విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని పాలించిన రాజు, కవిత్వంలో సరస్వతిని ప్రేమించిన కవి, భక్తిలో నిమగ్నమైన భక్తుడు, ఈ మూడు ఏకమైన అద్భుత తేజమే శ్రీకృష్ణదేవరాయలు. అది 16వ శతాబ్దం దక్షిణ భారతదేశంలో తెలుగు వెలుగులు విరజిమ్మిన మహత్తర యుగం. అదే విజయనగర సామ్రాజ్య వైభవం. ఆ సామ్రాజ్యానికి అలంకారం, ఆ యుగానికి ప్రతీక శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కేవలం యుద్ధవీరుడు మాత్రమే కాదు, సాహితీ పోషకుడు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు తెలుగు కవితా మాధుర్యాన్ని నలుదిక్కులా వ్యాపింపజేశారు. ఆయన కవిత్వానికే పట్టాభిషేకం చేసిన చక్రవర్తి. రాయలవారు రాజనీతిని, ధర్మ సూక్ష్మాలను, మానవ సంబంధాలను తమ కవిత్వంలో చొప్పించిన విధానం అద్భుతం. ఈ లక్షణాలన్నీ పరాకాష్ఠగా నిలిచింది ఏకైక కావ్యంలో, అదే ఆముక్తమాల్యద. రాజ్యం విస్తరించి ఉండొచ్చు, కానీ కవిత్వంలో రాయల మనస్సు ఎంత సుకుమారంగా ఉందో, ఎంతటి భక్తిభావంతో నిండి ఉందో ఈ కావ్యం అణువణువున మనకి తెలుస్తుంది. ఆముక్తమాల్యద అనే ఈ మహాప్రబంధానికి పునాది శ్రీకృష్ణదేవరాయల వారి స్వప్నం, భగవాన్ శ్రీ మహావిష్ణు ఆజ్ఞ మరియు గోదాదేవి దివ్య ప్రేమ. మరి విష్ణుచిత్తుడు ఎవరు? ఆయనకు గోదాదేవి ఎలా దొరికింది? గోదాదేవి తాను ధరించిన మాలను దేవుడికి ఇస్తుందని విష్ణుచిత్తుడికి ఎలా తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు, విష్ణుచిత్తుడి నిష్కల్మష భక్తి గురించి తెలుసుకోవాలంటే తప్పక మా తదుపరి వీడియో చూడండి. అందరం కలిసి ఈ భక్తి రసవాహినిలో తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.